హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన స్పెషల్ సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన ఆలు పరాటా. కేవలం ఒక 2-3 టిప్స్ ట్రిక్స్ పాటిస్తే చాలు పర్ఫెక్ట్ ఆలు పరాటాని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడండి. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను పరాటా చేసేటప్పుడు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. పర్ఫెక్ట్ ఆలు పరాటా చేసే ఆ ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఒకవేళ సాఫ్ట్గా కలిపినట్లయితే మనం పరాటా చేసేటప్పుడు స్టఫ్ బయటికి వస్తుంది. చూడండి, ఇలా కాస్త గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని పైనుండి గ్రీస్ చేసుకొని కవర్ చేసుకొని ఒక ½ an hour పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఉడికించిన ఒక 3 ఆలూని తీసుకొని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. చిన్న ఆలూ పీసెస్ ఏం లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి, లేదంటే పరాటా సరిగ్గా రాదు. చూసారు కదా, ఇలా గ్రేటర్తో మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని ఒక అరకప్పు దాకా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలను కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక అర స్పూను కారము, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ చాట్ మసాలా, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు నిమ్మరసానికి బదులు ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా చిన్న ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన పరాటా అనేది సాఫ్ట్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. ఇలా అన్నింటినీ చుట్టుకొని చేతిలోకి తీసుకొని ఇలా అంచులెంపట వెడల్పుగా నొక్కుతూ చిన్న గిన్నెలా చేసుకోవాలి. స్టఫింగ్ బాల్ని మధ్యలో పెట్టుకొని మరో చేతితో కవర్ చేస్తూ స్టఫింగ్ని లోపలికి నొక్కుతూ పైనుంచి క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నింటినీ క్లోజ్ చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. ఎక్కడ ఓపెన్ లేకుండా సరిగ్గా చుట్టుకోవాలి, లేదంటే పరాటా చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఇలా చేతితో నొక్కుకోవాలి. నొక్కుకోవడం వలన లోపల స్టఫ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత చపాతీ కర్రతో తాల్చుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే కాస్త నిదానంగా తాల్చుకోండి, లేదంటే లోపల స్టఫ్ బయటికి వస్తుంది. ఇలా కాస్త మందంగానే తాల్చుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇలా ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పరాటాస్ని చేసుకొని తీసుకుందాం. ఇక్కడ మెయిన్గా ఆలూలో స్మాష్ చేసేటప్పుడు పీసెస్ ఏం లేకుండా చూసుకోవాలి. పరాటాని తీసుకొని వేడి ప్యాన్ మీద యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు కాలగానే మరో పక్కకి టర్న్ చేసుకొని కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. ఏదైనా సరే కాస్త ఎక్కువగా వేసుకుంటే పరాటా అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎలా పొంగుతుందో. ఒకవేళ పరాటా చేసేటప్పుడు పరాటాకి హోల్ కానీ ఉన్నట్లయితే పరాటా సరిగా పొంగదు, పొంగినా సరిగా కనబడదు. ఇలా 2 పక్కలా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మరో పరాటాను కూడా చేసుకొని తీసుకుందాం. మీకు పరాటా బాగా పొంగుతూ రావాలంటే పరాటాకి హోల్ ఎక్కడా లేకుండా చూసుకోవాలి. అలా అయితే బాగా పొంగుతుంది పరాటా. ఇలాంటి చిన్న టిప్స్ పాటించకపోతే పరాటా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, కానీ పరాటా సరిగా పొంగదు.
ఇలా అన్నింటినీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని పర్ఫెక్ట్ అండ్ టేస్టీ హెల్తీ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.